క్రీడా రంగ అభివృద్ధికి తన వంతు కృషి కొనసాగిస్తానని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తెలిపారు. కర్నూలులో నిర్వహించిన భూషణ్ రావు స్మారక బాస్కెట్బాల్ టోర్నమెంట్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా రంగానికి భూషణ్ రావు చేసిన విశేష సేవలను ఆయన స్మరించుకున్నారు. గత పాలకులు క్రీడా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, ప్రస్తుతం ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉందని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. ములుగు జిల్లా అయ్యవారిపేట గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి మడకం బెనీని దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల మద్దతుదారులతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని మౌలిక వసతులు, అభివృద్ది సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తారని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం గిరిజన బాలికల హాస్టల్లో అవినీతి, నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. బాలికలకు అందాల్సిన ఆహారం, మంచినీరు, వసతి, వాష్రూమ్ వంటి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని అధికారుల తనిఖీలో తేలింది. అయితే గతంలో వార్డెన్లపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో జరిగిన తనిఖీలలో వార్డెన్ పూర్తి స్థాయి నిర్లక్ష్యం, డొల్లాతనం బయటపడింది. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అల్లూరి జిల్లా చింతూరు అంగన్వాడీ డివిజన్ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతపురం జిల్లాను ఎన్నో ఏళ్లుగా వెంటాడుతున్న డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు. అనంతపురం పర్యటనలో భాగంగా మాట్లాడిన ఆయన నగరంలో దాదాపు 5 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని, దాన్ని 2 దశల్లో తొలగించే ప్రక్రియ చేపడతామని చెప్పారు. డంపింగ్ యార్డు సమస్యల నివారణకు 17 కోట్ల రూపాయలతో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంతో నంద్యాల జిల్లా చాగలమర్రి ఎంపీడీఓ కార్యాలయంలో వేదిక గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హాజరై ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి సమగ్రంగా పరిశీలించారు. ప్రతి సమస్యపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం అందించాలని ఆమె స్పష్టం చేశారు. 2027లో జరిగే గోదావరి నది పుష్కరాల నిర్వహణకు సంబంధించి తేదీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. 2027 జూన్ 26న గోదావరి పుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగి జూలై 7న ముగుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పాల్గొనే ఫ్రెండ్లీ మ్యాచ్ ను వీక్షించేందుకు ఆయన నగరానికి వస్తున్నారు. ఈ మ్యాచ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జట్టు, మెస్సీ జట్టు మధ్య జరగనుంది. రాహుల్ గాంధీ ఇవాళ సాయంత్రం 4:15 శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్నారు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా మెస్సీ గోట్ ఇండియా టూర్ లో భాగంగా ఈ మ్యాచ్ ను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన స్వామివారి నైవేద్య విరామ సమయంలో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా దర్శనం అనంతరం రంగనాయక మండపంలోని పండితులు వేద ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక అనంతరం రజనీకాంత్ తులాభారం వేసి స్వామివారికి ముడుపులు చెల్లించుకున్నారు. నిర్మల్ జిల్లాలో అన్ని గ్రామాల్లో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం నిన్నటితో ముగిసింది. ప్రచారం నిన్న సాయంత్రం వరకు మాత్రమే కొనసాగుతుండటంతో అభ్యర్థులు ఉదయం నుండే గ్రామాల్లో తిరుగుతూ తమ ప్రచారాన్ని చేపట్టారు. ప్రతి అభ్యర్థి ప్రజలకు తమకు కేటాయించిన గుర్తును గుర్తిస్తూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారు. అనంతపురంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి
ధ్వంస విగ్రహం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ తో పాటు ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాము పాల్గొన్నారు. దేశానికి వాజ్పేయి సేవలను గుర్తు చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ రైలులో భారీగా గంజాయి పట్టుబడింది. బీఆర్పీ ఆర్పీఎఫ్ సివిల్ పోలీసులు జనరల్ భోగిలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక బ్యాగ్ ను పరిశీలించారు. అందులో 71 గంజాయి చాక్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ గంజాయి రైలులో ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడి నుండి పంపిస్తున్నారు అన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శ్రీకాళహస్తి టీడీపీ కార్యాలయంలో శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ ఏడ్ చైర్మన్ గా రంగినేని చెంచయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో సమావేశం నిర్వహించారు. ఇక పదవి స్వీకరించిన తర్వాత ఆయన రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. చిత్తూరు జిల్లా సోమలం మండలం నేలకుర్వపల్లిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. దాదాపు 15 క్వింటాళ్ల వరి బస్తాలను నాశనం చేశాయి. చుట్టుపక్కల పంట పొలాలను కూడా దూషిస్తూ నష్టం కలిగిస్తున్నాయి. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఏనుగుల దాడుల నుండి పంటలను రక్షించమని అధికారులు అందుకున్న దృష్టి పెట్టారని కోరుతున్నారు. సెల్క్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ తెలిపారు. చీరాల బాయ్స్ హైస్కూల్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళను ఎమ్మెల్యే కొండయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ జాబ్ మేళలో 17 వివిధ కంపెనీలు పాల్గొన్నాయి. ఇక సుమారు 700 మందికి పైగా నిరుద్యోగ యువతీ యువకులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు పరిశీలించారు. ఇక ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ఎక్కడో ఒక దగ్గర గ్రీవెన్స్ డే జరుగుతుందని, ఇక ప్రజలు దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని తెలిపారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే పాశం ఆదేశాలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మున్సిపాలిటీ చిలుకూరు బాలాజీ ఆలయంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎంబి సౌందరరాజను, గోపాలకృష్ణ స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో తెలంగాణ రాకమచర్ల వెంకటదాసు 11 కీర్తనల ఘట్టం భక్తుల హృదయాలను హత్తుకుందని తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో 7 హిల్స్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కంతుమ నారాయణ రెడ్డి ప్రారంభించారు. సుమారు 2500 మంది పాల్గొన్న ఈ రన్ లో జై చంద్రబాబు, జై కందుల నినాదాలతో పట్టణం మార్మోగింది. మార్కాపురం జిల్లా అనేది ప్రజల దశాబ్దాల కళ అని ఎమ్మెల్యే తెలిపారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగర శివారు గట్కేసర్లో దొంగలు రెచ్చిపోయారు. ఔషాపూర్లో అర్ధరాత్రి ఒక ఇంటి తాళం పగలగొట్టి 5 తులాల బంగారం, విలువైన పట్టు చీరలు ఎత్తుకెళ్లారు. ఇంటి ఓనర్ శంకర్ తన కూతురు పెళ్లి కోసం దాచిన సొమ్మును దొంగిలించడంతో కన్నీరు విన్నూరుగా రోధిస్తున్నారు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీలు పరిశీలిస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి సవిత దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో మొక్కులు చెల్లించుకున్న మంత్రికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారుల తీర్థ ప్రసాదాలను అందించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టిన బోలేరు వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా 3 పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీరిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ వారంతా మహారాష్ట్రలోని చంద్రాపూర్కు చెందిన వారిగా గుర్తించారు.
కింగ్కోటి ఆసుపత్రిలో ఫుడ్ పాయిజన్ బారిన పడి చికిత్స పొందుతున్న భాగ్లింగంపల్లి మైనారిటీ గురుకుల విద్యార్థులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా సంతమంగుళూరు మండలంలోని ఏలూరు గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు హాస్పిటల్ తరలించే క్రమంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న సంతమాగులూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని పొదుపు మహిళా సంఘాల్లో నకిలీ నోటు కలకలం సృష్టించింది. పొదుపు సంఘం టీం లీడర్ సభ్యుల నగదును బ్యాంకులో జమ చేయడానికి వెళ్లినప్పుడు నకిలీ నోట్ల వ్యవహారం బయటపడింది. గతంలో 2 సార్లు నకిలీ నోట్లు రావడంతో సభ్యులను ఆందోళన కలిగిస్తుంది. ఇకపై నగదు బ్యాంకు సమయంలోనే చెల్లించాలని సంఘంలోని టీం లీడర్లు సూచిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7 మండలాల్లో జరగనున్న 2వ విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్న పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని సిద్ధం చేశారు. కొత్తగూడెం క్లబ్ లో ఎన్నికల సామాగ్రి అయిన బ్యాలెట్ బాక్సులు అలాగే ఓటింగ్ స్లిప్పులు ఇతరితర సామాగ్రి అంతా పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేసి ఆయా మండలాలకు చేరేలా సిద్ధం చేశారు. ఎన్నికల్లో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. నెల్లూరు జిల్లా వెంకట్రావుపల్లి రజకుల శ్మశాన వాటికలో మురుగునీరు శుద్ది ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రజాకా కులస్తులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రభుత్వం భూమిని వదిలి తమ శ్మశాన వాటిలోనే ప్లాంట్ నిర్మించడం పద్ధతి కాదని రజాకా కులస్తులు ప్రశ్నిస్తున్నారు. గత రాత్రి శ్మశాన వాటికలో తవ్వుతున్న జేసీబీని అడ్డుకున్నారు. వీరికి మద్దతుగా నెల్లూరు జిల్లా రజక అధ్యక్షులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాంగఢ్ చౌరస్తా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న కృష్ణ అనే 50 ఏళ్ల వ్యక్తిని ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన అత్తాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చంద్రాయన్గుట్ట ఉప్పుగూడకు చెందిన వాసిగా గుర్తించామని, పోస్టు మార్టం అనంతరం బాడీని కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు రెండో రోజు కస్టడీ విచారణ జరుగుతోంది. నిన్న మొదటి రోజు 6.5 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు. హార్డ్ డిస్క్ ధ్వంసంపై ఇవాళ మరోసారి ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు. రివ్యూ కమిటీ అనుమతిలో ఫోన్లు ట్యాప్ చేశారా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో అల్లాడుతుంది. గత కొన్ని రోజులుగా రాజధాని నగరంలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది. ఇవాళ కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీవ్ర స్థాయిలో నమోదైంది. శనివారం ఉదయం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని 18 మానిటరింగ్ స్టేషన్లు ఏక్యూఐ లెవెల్స్ 400కి పైగా నమోదయ్యాయి. మరోవైపు నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. కోల్కతాలో ఫుట్బాల్ స్టార్ మెస్సీ పర్యటిస్తున్నారు. 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్ లో పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు 4 నగరాల్లో లియోనెల్ మెస్సీ సందడి చేరున్నారు. ఇవాళ పర్యటనలో భాగంగా సాల్ట్ లేక్ మైదానంలో మెస్సీని యువభారతి క్రీడాగంతో సత్కరించనున్నారు. ఇక సీఎం మమత, షారుఖ్ ఖాన్, సౌరవ్ గంగూలీ సెలబ్రిటీలతో భేటీ కానున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరి రానున్నారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో గోల్డ్ కప్ ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగనుంది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని దారుణం చోటు చేసుకుంది. తాళ్ల ధర్మారం గ్రామంలో వ్యక్తిగత కక్షలతో సొంత తమ్ముడే అన్నను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గత కొంతకాలంగా అన్నాదమ్ముల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు తెలిపారు. ఇక ఈ క్రమంలో గంగయ్య అనే వ్యక్తిపై అతని సోదరుడు ఆశయ్య కర్రతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఘటనకు సంబంధించి సమాచారం అందుతున్న జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, బీర్పూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిర్వహించారు. ఇక అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ స్పందించారు. స్థానిక ఎన్నికలు సహజంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటాయన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 50% సీట్లు కూడా గెలవలేదని, కానీ గెలిచిన వారిలో చాలా మందిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తుందని ఈటెల రాజేందర్ ఆరోపించారు. ప్రజలకు ఆ పార్టీ పట్ల ఎంత విముఖత ఉందో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుందని అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణి క్వార్టర్లు బాగు చేయడానికి సిబ్బంది వేతనాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ సింగరేణి డబ్బులు 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారని మండిపడ్డారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక ఈ క్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 6 మండలాలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులను హాలియా పట్టణంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట చర్యలు అధికారులు పోలింగ్ రోజున అవసరమైన సామాగ్రిని సిబ్బందికి సమయానికి అందజేస్తామన్నారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ స్వీకరణ ప్రక్రియను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. వరంగల్ జిల్లాలో 2వ విడత స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాట్లను కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల 2వ విడతలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలీసు యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొదటి విడత ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విజయవంతంగా నిర్వహించామని పోలీస్ కమిషనర్ తెలిపారు. శ్రీ సత్యజయ జిల్లా పెనుగొండ పట్టణం జీఐసీ కాలనీ శివార్లో చిరుతపులి దాడి కలకలం రేపింది. పొట్టేళ్లపై దాడి చేసిన చిరుత వాటి మెదడును కొరికివేయడంతో 3 పొట్టేళ్లు అక్కడికక్కడే మృతి చెందాయని స్థానికులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో చిరుత దాడి జరిగిందని బాధిత యజమానులు చెప్పారు. ఇక ఘటనపై సమాచారం అందుకున్న ఫారెస్టు వెటర్నరీ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని చిరుతపులి దాడిని నిర్ధారించారు. సమీప ప్రాంతాల ప్రజలు రాత్రివేళ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. పట్టణానికి సమీపంలోని చిరుత సంచరిస్తుండటంతో పెనుగొండ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కాలనీవాసులు ఫారెస్ట్ అధికారులను కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రామచంద్రపురం పట్టణంలోని వివేకానంద ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సిరి అనే విద్యార్థిని అనారోగ్య సమస్యతో తరగతి గదిలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడి సిబ్బంది హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా తలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహించినట్లు రామచంద్రపురం ఏరియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనతో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి గణపురం మండలంలోని దారుణ ఘటన చోటు చేసుకుంది. సీతారాంపురం గ్రామంలో భార్య సందను తాడుతో ఉరిబెట్టి హత్య చేసి అనంతరం భర్త బాలాజీ కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. భార్య కూతురు నుంచి ఎదురవుతున్న వేధింపులు తాళలేక ఈ ఘాతకానికి పాల్పడినట్లు సమాచారం. భార్యను హత్య చేసిన అనంతరం బాలాజీ రామాచారి వీడియో తీసి సోషల్ మీడియాలో స్టేటస్ గా పెట్టుకున్నట్టు తెలిసింది. మొదటి భార్య మృతి చెందడంతో బాలాజీ సంధ్యను 2వ వివాహం చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్ల కలకలం నెలకొంది. బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు ప్రతి నెల కిస్తీలు చెల్లించే క్రమంలో సభ్యుల నుంచి వచ్చిన
500 నోట్లలో నకిలీవి బయటపడడం భయోందరణకు గురిచేస్తుంది. వేములవాడ పట్టణంలోని ఓ మహిళా పొదుపు సంఘానికి చెందిన సభ్యులు తమ కిస్తీల నగదును టీమ్ లీడర్ గా అందజేయగా శుక్రవారం ఆ మొత్తాన్ని బ్యాంకులో జమ చేయడానికి వెళ్లిన సమయంలో నకిలీ నోటు గుర్తించారు. ఇప్పటికే గతంలో 2 సార్లు నకిలీ నోట్లు రావడంతో ఇది 3వసారి కావడంతో సంఘం సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇకపై నగదును ప్రతి నెల ఒకే రోజు బ్యాంకు సమయం ఉన్నప్పుడే నేరుగా అందజేయాలని మహిళలకు సూచించినట్లు తెలిసిందే. ఇక ఈ ఘటనతో వేములవాడ పట్టణంలోని మహిళా పొదుపు సంఘాల్లో నకిలీ నోట్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మేజర్ గ్రామ పంచాయతీలో 10 రోజులుగా ప్రచారం ప్రశాంతంగా జరిగింది. కానీ 11వ రోజు కుర్చీ కోసం దమ్మపేట పంచాయతీ పట్టు నిలబెట్టుకునేందుకు భార్యల కోసం భర్తలు రంగంలోకి దిగారు. ఇక పగడాల రాంబాబు వర్సెస్ దారా యుగేందర్ మాటల తూటాలు పేలుస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పంచాయతీలో గత 5 సంవత్సరాలు అవినీతి జరిగిందని పగడాల రాంబాబు అన్నారు. 2 సార్లు అవినీతిలో సస్పెన్షన్ గురయ్యావని మండిపడ్డారు. ఇక ఈ వ్యాఖ్యలకు స్పందించిన దారా యుగేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాలలో 4 కుటుంబాలు రోడ్డున పడేసిన ఘనత నీకే దక్కుతుందంటూ ఫైర్ అయ్యారు. కాగా దారా యుగేందర్ వర్సెస్ పగడాల రాంబాబు సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఇక మరి దమ్మపేట ప్రజలు ఎవరిని ఆకాంక్షిస్తారు, ఎవరిని సత్కరిస్తారు అనేది వేచి చూడాల్సింది. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలియజేసింది. విద్యా వ్యవస్థలో సంస్కరణలో భాగంగా మరో నిర్ణయాన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేసేందుకు మరో ముందడుగు వేసింది. కిట్లను సేకరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 830.04 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో కిట్ల పంపిణీ కోసం 157.20 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. టెండర్ల ప్రక్రియ ద్వారా కిట్ల సరఫరా చేయాలని పంపిణీదారులను నిర్ణయించాలని ఆదేశాలను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.